జిల్లాలో యూరియాకి సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగింది. గుడివాడలో ఈరోజు నెహ్రూ చౌక్లో మన గ్రోమర్ సెంటర్ కూడా చూడడం జరిగింది. సో వాస్తవంగా మన కృష్ణా జిల్లా వరకు అయితే గత సంవత్సరం ఆగస్ట్ నెల వరకు ఎంత సేల్ చేశాము అంటే 27,000 మెట్రిక్ టన్నులు లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో సేల్ చేసాము, అంతే 27,000 మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం కూడా సేల్ చేశాము. ఈ స్టాటిస్టిక్స్ ఎందుకు చెప్తున్నానంటే అసలు యూరియా కొరత ఉంది అనే భావన రైతులకి అవసరం లేదు. మేము సోయింగ్ సీజన్ బట్టి ఎక్కడెక్కడ ఎంత యూరియా అవసరమో దాని గురించి ప్రణాళిక సిద్ధం చేసుకొని అక్కడికి యూరియా సరఫరా చేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు ఇంకా మనకు వేరే జిల్లాల నుంచి కూడా ఈ ఒక దాదాపు 500 మెట్రిక్ టన్నుల యూరియాలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దాంతో పాటు మనకు వేరే ఫర్టిలైజర్స్ కంపెనీస్ అన్ని కలిపి మళ్ళీ ఇంకా అదనంగా ఒక 2,500 మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా 3-4 రోజుల్లో వస్తుంది. ఇలాగే నిరంతరంగా యూరియా సరఫరా కొనసాగుతూ ఉంటుంది. సో రైతులు ఎవరు కూడా ఆవేదన ఆందోళన చెందే అవసరం లేదు. ఖచ్చితంగా రైతులకి ఇబ్బంది లేనట్టు యూరియా సరఫరాని సెట్ చేస్తాము. సో మళ్ళీ యూరియా అనేది మనము ఎసెన్షియల్ కమాడిటీ కనుక దాన్ని ఆ అవసరానికన్నా మించి ఎవరైనా హోల్డ్ చేస్తే అది కూడా ప్రాబ్లం అవుతుంది. దాన్ని డైవర్షన్ చేసిన అది కూడా క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. దానికి కూడా ఆల్రెడీ మేము టీమ్స్ వేసి వెరిఫై చేయిస్తున్నాము. సో ఎక్కడా కూడా ఎవరు కూడా యూరియాని హోల్డ్ చేసేది కానీ డైవర్ట్ చేసేది కానీ చేసుకోవద్దండి. దానిపైన అయితే చాలా కఠినంగా వ్యవహరిస్తాము. థ్యాంక్ యూ.